ఇక్కడ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎవ్రీ వీక్ ట్రేడ్స్ అయితే తీసుకుని ఒక వీడియో ఉండేలాగా నేను ట్రై చేస్తాను. ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఓకే అండి, ఇక్కడ నుంచి సెల్లింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకోటి తీసుకుని అరే 2 ఎంట్రీస్ కింద ప్లేస్ అయ్యాయి. చూద్దాము. ఇక్కడ నుంచి అయితే మనకి రిజెక్షన్ అయితే ఎక్కడా లేదు. సో అందుకు నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. చూద్దాము. అంటే చూడండి, ఇక్కడ వరకు రిజెక్షన్ అయితే లేదు మనకి ఎక్కడ కూడా. ఈ లెవెల్ వరకు కూడా మనకి రిజెక్షన్ అయితే లేదు. సో అందుకు ఎంట్రీ కింద ప్లేస్ అయినా సరే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చాలా రోజులు కాదు, ఆల్మోస్ట్ ఒక 3 months పైన అవుతుంది నేను మన యూట్యూబ్ వీడియోస్ ఒకటే కాదండి, నేను ట్రేడింగ్ కూడా చేయడం కుదరలేదు. అంటే లాస్ట్ ఒక 3 months ముందు నుంచి ట్రేడ్ చేయడం కుదరలేదు. ఈవెన్ ఇప్పుడు ఇందాకలో ఒక 82 ఎంత ఉంది కదా, ఆ అమౌంట్ కూడా ప్రీవియస్గా మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అనమాట. నేను ఒక 3 months నుంచి ట్రేడ్ చేయడానికి కుదరలేదు. అంటే మాకు ఆఫీస్లో కొంచెం ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడిపోవడం వల్ల లాస్ట్ 3 months నుంచి కొంచెం వర్క్ ప్రెషర్ పడింది అనమాట. సో అందుకు నేను పర్సనల్గా కూడా ట్రేడ్ చేయలేకపోయాను. సో ఆ అమౌంట్ అలానే ఉంది. ఇక్కడ నుంచి అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి మాది, ఇంకా ఫ్రీ అయిపోయాము. ప్రజెంట్ అయితే ఇంకా అంత ప్రెషర్ లేదు. ఇక్కడ నుండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎవ్రీ వీక్కి మినిమం ఒక వీడియో ఉండేలాగా నేను ట్రై చేస్తాను. అంటే వీడియోస్ ఒకటే చేయట్లేదు నేను, మామూలుగా నాకు ఎవరైనా కాంటాక్ట్ అయితే మెసేజ్ పెడితే నేను రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను, అలా అయితే ఉంది. కానీ వీడియోస్ చేసి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసేంత టైం లేక నేను చేయలేదంతే. ఓకే అండి, ఇక్కడ నుంచి బయింగ్కి అయితే ట్రేడ్ తీసుకుందాం, ఇంకోటి కూడా తీసుకుందాం, 2 తీసుకుందాం. ఇక్కడ నుంచి కన్ఫర్మ్ ట్రేడ్, ఇక్కడ నుంచి బయర్స్ అయితే వస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక ట్రేడ్, ఇప్పుడు ట్రేడ్, 2 ట్రేడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రేడ్ కంప్లీట్ అయిపోయినవ్వండి. ఓకే అండి, చూడండి, మనం ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసాను. ఈ లెవెల్ ఎందుకు డ్రా చేస్తానో తెలుసు కదా, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అప్, ఇక్కడ నుంచి ఒక గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, అంటే మధ్యలో ఒక ఎక్స్చేంజ్ అనేది జరిగింది. అంటే ఇక్కడ గ్యాప్ అనేది ఈ ఏరియాని టచ్ చేయట్లేదు. సో అంటే ఇక్కడ హ్యూజ్ రిజెక్షన్ అయినా ఉండాలి. అంటే బయర్స్కి కానీ సెల్లర్స్కి కానీ చాలా పెద్ద అమౌంట్లో రిజెక్షన్ అయినా ఉండాలి. లేకపోతే అక్కడ ఆ లెవెల్ అనేది మన ఒక సస్పెన్స్ ఏరియా లాగా వెళ్ళిపోయి ఉండాలి. సో ఏంటంటే ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఇదంతా జోన్లా ఉంది కదా, ఈ ఏరియా మధ్యలోకి వచ్చినప్పుడు ఇప్పుడు బయర్స్ వస్తున్నారు అనుకోండి, కింద నుంచి బయర్స్ వస్తే బయర్స్కి డిస్టర్బెన్స్ జరుగుతుంది, సెల్లర్స్ వస్తే సెల్లర్స్కి కింద నుంచి బయర్స్ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక సస్పెండెడ్ ఏరియా అనమాట. సో ఆ ఏరియా దగ్గరికి మనకి 30 secondsలోకి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నాను. సో ఏంటంటే ఇందాక ఆల్రెడీ ఇక్కడ చూడండి, సెల్లర్స్ బయర్స్ 2 ఇక్కడ సస్పెన్షన్ జరిగింది. ప్రెసెంట్ ఏంటంటే అది రెస్పెక్ట్ జరగలేదు. కాకపోతే నేను 30 secondsలోకి వచ్చింది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను. అక్కడి నుంచి మనం విన్ అయింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ఏంటంటే ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి ఒక వ్యాలిడ్ లెవెల్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి మనం లెవెల్ డ్రా చేసుకున్నా సరే ఇక్కడ వరకు ఉంటుంది, లెవెల్ ఇక్కడ వరకు ఉంటుంది. సో ఈ క్యాండిల్కి ఆల్రెడీ రిజెక్షన్ జరిగినప్పుడు మనకి లాస్ట్ పాయింట్ ఇదే కదా. ఇప్పుడు ఈ ఉన్న మార్కెట్లో ఈ ఎంటైర్ మార్కెట్లో మనకి లీస్ట్ పాయింట్ ఇదే కదా. మనకి లీస్ట్ పాయింట్ ఇది, హైయెస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, ఈ హైయెస్ట్ పాయింట్కి ఇక్కడ రీచ్ అయినప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా సెల్లర్స్ చూడండి, అసలు బయర్స్ ఎంత అలా ట్రై చేస్తారు, ఇక్కడ ట్రై చేస్తారు, ఎక్కడ ట్రై చేసినా కూడా సెల్లర్స్ అనేవాళ్ళు అసలు వాళ్ళు
వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఓడిపోకుండా సెల్లర్స్ అనేవాళ్ళు వస్తూనే ఉంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే బయర్స్ టార్గెట్ ఈ లీస్ట్ పాయింట్ ఇక్కడికి టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ నుంచి చూడండి బయర్స్ హ్యూజ్ బయర్స్ మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మనకి రిజెక్షన్ లెవెల్స్ ఈ లెఫ్ట్ సైడ్ ఎలాంటి రిజెక్షన్ పాయింట్స్ కానీ రిజెక్షన్ లెవెల్స్ కానీ హిడెన్ లెవెల్స్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఈ బయర్స్లో ఈ మూమెంటం అంటే స్ట్రెంగ్త్ కనిపించినంత వరకు. ఇప్పుడు ఇంకో కంటిన్యూషన్ ట్రేడ్ తీసుకొని చూపిస్తాను చూడండి. ఓకే అండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి రెస్పెక్ట్ జరిగింది. కానీ చూద్దాం 5 సెకండ్స్లో చూద్దాము. ఓకే, అండి, ఇక్కడ నుంచి బయింగ్ ట్రేడ్ తీసుకుందాం. ఓకే, నేను లాస్ట్ సెకండ్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేశాను, కానీ ట్రేడ్ ప్లేస్ అవ్వలేదు. ఓకే అండి, ఇంకా సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. మీకు ఎవరికైనా మన కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు నా కాంటాక్ట్ అయితే కోర్స్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది. ఓకే అండి, చూడండి ఈ 11 పైనే క్లోజ్ అయింది కదా ఈ క్యాండిల్ మాత్రం. అది తీసుకొని ఉంటే పక్క షో షాట్ ఉండేది. ఓకే, సరే అండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.